Hey, hello everyone. Once again, welcome back to my ఛానల్. సో మన లాస్ట్ 2 వీడియోస్‌లో కాల్ బ్యాక్స్ అంటే ఏంటి? అండ్ ప్రామిసెస్ అంటే ఏంటి అని చూసాం. సో మీకు అసలు ప్రామిసెస్ అంటే అసలు ఐడియా లేకుండా ఉంటే ఫస్ట్ వెళ్లి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనం ప్రామిసెస్ ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో ఏసింక్ అవైట్ కూడా అలానే ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ మనం కాల్ చేసే విధానం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు ప్రామిసెస్‌లో మనం ఇచ్చిన టాస్క్ ఒకటి సక్సెస్ అయినప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? డాట్ డెన్ అని ఒక హ్యాండిలర్ ఉంటుంది. దాంతో హ్యాండిల్ చేస్తాం అని చెప్పాను. అవునా? ఒకవేళ ఎర్రర్ వస్తే దాన్ని ఎలా క్యాచ్ చేస్తాం అని చెప్పాను? ఎగ్జాక్ట్‌లీ. డాట్ క్యాచ్ అని ఒక హ్యాండిలర్ ఉంటుంది. దాంతో క్యాచ్ చేస్తాం అని చెప్పాను. సేమ్ అలాగే మనకి ఏసింక్ అవైట్‌లో డిఫరెంట్ వే ఉంటుందన్నమాట. మనం ఆ సక్సెస్ అయిన దాన్ని కన్జ్యూమ్ చేసేదానికి అండ్ ఫెయిల్ అయిన దాన్ని క్యాచ్ చేసేదానికి. సో అందుకనే ఫస్ట్ ప్రామిసెస్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. అండ్ మీకు అసలు ఏసింక్రనస్ కోడ్ అంటే ఏంటి? సింక్రనస్ కోడ్ అంటే ఏంటి? ఇది కూడా ఐడియా లేకుండా ఉంటే మన ఛానల్‌లో దాని మీద కూడా వీడియోస్ ఉన్నాయి. లైక్ సింపుల్‌గా చెప్పాలంటే ఈ వీడియో ముందు 3 వీడియోస్ చూడండి. మీకు అర్థమైపోతుంది. ఓకే. సో మనం ఈ వీడియోలో ఏసింక్ అవైట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు ప్రామిసెస్ వీడియోలో మనం ఏం చేసాం? మన మూవీ టికెటింగ్ యాప్ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో దాన్నే మనం ప్రామిసెస్‌లో ఇంప్లిమెంట్ చేసాం. అవునా? సో సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే చేసామో ఏసింక్ అవైట్‌లో కూడా మనం సేమ్ అలాగే చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు మనకి ఆ మూవీ టికెటింగ్ యాప్‌లో మనం ఎన్ని స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసాం ప్రామిసెస్ ఎగ్జాంపుల్‌లో? 3 స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? మూవీ సెలెక్ట్ చేసుకోవడం. అవునా? సెకండ్ స్టెప్ ఏంటి? సీట్ సెలెక్ట్ చేయడం. థర్డ్ స్టెప్ పేమెంట్ చేయడం అండ్ బుకింగ్ స్టేటస్ అనేది మనకొస్తుంది. అవునా? సో ఫస్ట్ మనం ఈ 3 స్టెప్స్ ప్రామిసెస్‌లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసామో ఎగ్జాక్ట్‌గా అదే విధంగా ఏసింక్ అవైట్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ఫస్ట్ నుంచి రాసేదానికన్నా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి నేను మళ్ళీ ఒకసారి క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో కాపీ చేసుకొని ఈ కోడ్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే. అండ్ వీటన్నిటిని అన్‌కామెంట్ చేద్దాం. అండ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? మనం ఈస్ ఆన్‌లైన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేస్తున్నాం. అంటే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందా లేదా అని. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రస్తుతానికి లేదు. ఇది ప్రస్తుతానికి మీరు పక్కన పెట్టండి. సో నెక్స్ట్ ఏం చేసాం? ప్రామిస్‌ని క్రియేట్ చేస్తున్నాం అండ్ రిటర్న్ చేస్తున్నాం. ఎందుకు రిటర్న్ చేయాలని చెప్పాను? ఎందుకంటే మనకి ప్రామిస్ అనేది ఎయిదర్ ఫుల్‌ఫిల్ అయినా లేకపోతే రిజెక్ట్ అయినా అది మనకి ఏం రిటర్న్ చేస్తుందని చెప్పాను? ఇంకో ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుందని చెప్పాను. దాని మీదే మనం ఈ డాట్ డెన్ అండ్ డాట్ క్యాచ్ అనేవి యూజ్ చేస్తాం అని చెప్పాను. ఓకే. సో అందుకని మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ప్రామిస్ క్రియేట్ చేశాను. ఆ ప్రామిస్ ఏం చేస్తుంది? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. అండ్ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ 2 పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఏంటవి? రిజాల్వ్ అండ్ రిజెక్ట్. సో రిజాల్వ్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఇచ్చిన టాస్క్ సక్సెస్ అవుతుందో అప్పుడు ఈ రిజాల్వ్ అనేది ఆటోమేటిక్‌గా కాల్ అవుతుందన్నమాట. ఓకే. ఒకవేళ సక్సెస్ కాకపోతే ఈ రిజెక్ట్ అనేది కాల్ అవుతుంది. ఓకే. సో సేమ్ అలాగే స్టెప్ 2. స్టెప్ 2లో కూడా మనం సీట్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ స్టెప్ 3 సేమ్ అలాగే పేమెంట్ అండ్ బుకింగ్ స్టేటస్ అనేది వచ్చింది మనకి. అవునా? సో ఈ 3 స్టెప్స్ మనం ఇంప్లిమెంట్ చేసాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఏసింక్ అవైట్‌లో ఇక్కడ మనం ప్రామిసెస్‌లో వన్స్ ప్రామిసెస్ క్రియేట్ చేసిన తర్వాత ఐ మీన్ ఆ స్టెప్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేస్తున్నాం? డాట్ డెన్ అండ్ డాట్ క్యాచ్ యూజ్ చేసి. అవునా? సో డాట్ డెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే ప్రామిస్ సక్సెస్ అయ్యి రిజాల్వ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఈ డాట్ డెన్ అనేది కాల్ అవుతుంది. అవునా? సో ఆ డాట్ డెన్‌లో నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే స్టెప్ 1 తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 2 దాన్ని పంపిస్తాను. సో ఇది కూడా రన్ అవుతుంది. సో రన్ అయిన తర్వాత ఇది కూడా సక్సెస్ అయితే నెక్స్ట్ డాట్ డెన్‌కెళ్తుంది. ఆ డాట్ డెన్‌లో ఏం చేశాను? స్టెప్ 3 పంపించాను. నెక్స్ట్ స్టెప్ 4 ఉంటే అది పంపించుంటాను. మనకి ప్రస్తుతానికి లేదు కాబట్టి ఈ డాట్ డెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత డాట్ క్యాచ్ పెడతాననమాట. ఈ డాట్ క్యాచ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి స్టెప్ 1లో ఇక్కడ రిజెక్ట్ అయిందనుకోండి. ఆ ఎర్రర్ ఇక్కడికి తీసుకొస్తుంది డాట్ క్యాచ్‌లోకి. లేదు స్టెప్ 1 సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. స్టెప్ 2లో ఏమన్నా ఎర్రర్ వచ్చిందనుకోండి. అది కూడా డాట్ క్యాచ్‌లోకి వస్తుందనమాట. లేదు స్టెప్ 2 కూడా బానే అయింది. స్టెప్ 3లో ఎర్రర్ వస్తే అది మళ్ళీ డాట్ క్యాచ్‌లోకి వస్తుంది. సో సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కో స్టెప్ మనం సక్సెస్ అయితే ఒక్కో దెన్ ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ ఏ స్టెప్‌లో మనకి ఎర్రర్ వచ్చినా ఒకటే క్యాచ్ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అండ్ ఆ క్యాచ్ అనేది అన్ని దెన్స్ అయిన తర్వాత లాస్ట్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో ఈ విధంగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు ప్రామిసెస్‌లో. బట్ ఏసింక్ అవెయింట్‌లో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇక్కడ మనకి డాట్ దెన్, డాట్ క్యాచ్ ఉండదన్నమాట. సో ఇది డిఫరెంట్ వేలో చేస్తాం. సో ఎలా అంటే అగైన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏసింక్ అవైట్ అండర్ ద హుడ్ ప్రామిసెస్ యూస్ చేస్తుంది అనమాట. ఓకే. ఇట్స్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ కాలింగ్ అంటే డిఫరెంట్ వే ఆఫ్ కన్స్యూమింగ్. ఓకే. సో ఏం చేయాలంటే
ఏసింక్ అవైట్. ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. ఏంటవి? ఏసింక్ అండ్ అవైట్. అవునా? సో, ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ మనం ఏసింక్ చేయాలన్నమాట. ఆ ఏసింక్ ఫంక్షన్ లోపలే మనం అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయగలుగుతాం. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఏసింక్ ఫంక్షనా? కాదు. ఎందుకంటే దీన్ని నేను ఏసింక్ చేయలేదు. ఓకే. సో, ఇది ఏసింక్ కాదు కాబట్టి దీని లోపల నేను అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయలేననమాట. అయినా మీకు అర్థం కాలేదని నేను చూపిస్తాను. సో, ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో, ఫంక్షన్. ఈ ఫంక్షన్‌కి నేను ఏం నేమ్ ఇస్తానంటే బుక్ టికెట్ అని ఇస్తా. ఎందుకు బుక్ టికెట్ అంటే మనం చేసే యాప్ అదే కదా ఇక్కడ. సో, అందుకని. ఓకే. సో, నేను బుక్ టికెట్. సో, ఈ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇది ఏసింక్ ఫంక్షనా? కాదు. ఇది జస్ట్ నార్మల్ ఫంక్షన్. దీన్ని నేను ఏసింక్ చేయాలంటే ఈ ముందర మనకి జస్ట్ ఏసింక్ కీవర్డ్ ఉంటుందన్నమాట. ఇది పెట్టానంటే ఇప్పుడు ఇది ఏసింక్ ఫంక్షన్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఓకే. సో, ఇప్పుడు మనం ఏసింక్ అవైట్‌లో ఒకటి ఇంప్లిమెంట్ చేసాం. ఏంటది? ఒక ఫంక్షన్‌ని మనం ఏసింక్ చేసేసాం. ఇప్పుడు దీని లోపల నేను అవైట్ యూజ్ చేయొచ్చనమాట. సింపుల్. ఫస్ట్ మనం ఏ స్టెప్ అని కాల్ చేయాలి? స్టెప్ 1ని. సో, స్టెప్ 1 అని పెడతాను. అదే మనం ప్రామిసెస్‌లో అయితే ఏం చేసాం? స్టెప్ 1 అని పెట్టి తర్వాత డాట్ డెన్ అని పెట్టి ఆ డాట్ డెన్ లోపల ఈ స్టెప్ 2 అనేది పంపించాను. తర్వాత డాట్ డెన్ అని పెట్టి తర్వాత స్టెప్ 3 అని పంపించాను. బట్ ఇక్కడ అలా చేయకూడదనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ స్టెప్ 1 అని పెట్టాం కదా! దాని ముందర అవైట్ అనే కీవర్డ్ పెడతాననమాట. ఓకే. నెక్స్ట్ ఏ స్టెప్ కాల్ అవ్వాలి? స్టెప్ 2 అవునా? సో, మళ్ళీ అవైట్ అని పెడతాను. సో, స్టెప్ 2 కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ స్టెప్ కాల్ అవ్వాలి? స్టెప్ 3. సో, స్టెప్ 3. సో, స్టెప్ 3 కూడా కాల్ చేసేసాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఏసింక్ పెట్టలేదనుకోండి. ఇది డిలీట్ చేశాననుకోండి. నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో, నేను దీన్ని హవర్ చేస్తే ఏమొచ్చింది? await expressions are only allowed within async functions and at the top levels of the modules. టాప్ లెవెల్స్ ఆఫ్ ద మాడ్యూల్స్ అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి. సో, ఇక్కడ మనకి ఏముంది? ఏసింక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఓన్లీ అలౌడ్ విత్ ఇన్ ఏసింక్ ఫంక్షన్స్. అంటే మనం అవైట్ అనే కీవర్డ్ ని ఓన్లీ ఏసింక్ ఫంక్షన్ లోపల మాత్రమే యూజ్ చేయగలుగుతాం అనమాట. సో, అందుకనే నేను చెప్పింది ఏంటంటే దీన్ని ఏసింక్ చేయాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఎర్రర్ పోయింది చూడండి. సో, ఇప్పుడు ఏసింక్ ఫంక్షన్ చేశాను. అవైట్ కీవర్డ్ పెట్టాను. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ మనం ప్రామిసెస్‌లో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో, స్టెప్ 1 కాల్ చేశాను. తర్వాత ఏం చేశాను? డాట్ దెన్ స్టెప్ 2 అంటే స్టెప్ 1 మొత్తం నాకు కంప్లీట్ చేసిన తర్వాత డాట్ దెన్ స్టెప్ 1 అయిన తర్వాత దెన్ స్టెప్ 2 రన్ చెయ్యి. స్టెప్ 2 అయిన తర్వాత దెన్ స్టెప్ 3 రన్ చెయ్యి. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే డాట్ క్యాచ్‌లో క్యాచ్ చెయ్యి. ఓకే. ఇదే కదా మనకు అర్థమైంది. సేమ్ ఇక్కడ ఏసింక్ ఫంక్షన్ చేసాం. ఫస్ట్ మనం స్టెప్ 1 కాల్ చేసాం. అవైట్ అని ముందర పెడితే ఏమవుతుందంటే ఈ స్టెప్ 1 అయ్యేంత వరకు నాకు ఈ లైన్ దగ్గరే వెయిట్ చేయి. ఎందుకంటే ఈ స్టెప్ 2 అనేది నాకు ఈ పైన స్టెప్ 1 వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని నాకు ఈ స్టెప్ 1 కాల్ చేసినప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఎయిదర్ సక్సెస్‌తో ఫెయిల్యూరో నాకు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయి. ఇది అయిన తర్వాత స్టెప్ 2కి వెళ్ళు. అండ్ మళ్ళీ స్టెప్ 2 దగ్గర ఇది సక్సెస్సా ఫెయిల్యూరా ఇచ్చేంత వరకు ఈ లైన్ దగ్గరే వెయిట్ చేయి. దాని తర్వాత స్టెప్ 3 అండ్ ఇక్కడ కూడా ఈ లైన్ అయ్యేంత వరకు నాకు కింద ఇంకేమన్నా కోడ్ ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఇది అయిన తర్వాత వెయిట్ చేసి తర్వాత చెయ్యి అని అర్థం. ఓకే. సో, ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసాం. సో, ఇప్పుడు సేవ్ చేశానంటే ఏం రాలేదు. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ ఈ ఏసింక్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. బట్ దాన్ని కాల్ చేస్తున్నానా? చేయట్లేదు. సో, ఏం చేయాలంటే సో, బుక్ టికెట్ కాల్. సో, ఇప్పుడు సేవ్ చేశానంటే సి ఏమొచ్చింది? చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అన్‌కాట్ ఇన్ ప్రామిస్. సో, ఇంతకుముందు ఇదే ఎర్రర్ మనం చూసాం. అన్‌కాట్ ఇన్ ప్రామిస్ అని. అప్పుడు ఏం చేసాం మనం ఇక్కడ? ఈ డాట్ క్యాచ్‌లో పెట్టాం. అప్పుడు మనకు అది పోయింది. అవునా? సో, ఇప్పుడు ఏం చేయాలంటే సో, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏమవుతుందంటే ఏసింక్ ఫంక్షన్ పెట్టాం. అవైట్ స్టెప్ 1 అని పెట్టా. సో, స్టెప్ 1 దగ్గరికి వస్తుంది. సో, స్టెప్ 1 ఈజ్ ఆన్‌లైన్ ఫాల్సా? సో, అందుకని ఇఫ్ ఈజ్ ఆన్‌లైన్ అంటే ఫాల్స్ కాబట్టి నాకు ఎల్స్ బ్లాక్‌లోకి వెళ్తుంది. సో, రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినప్పుడు నేను దీన్ని క్యాచ్ చేస్తున్నా. రిజెక్ట్ ఎప్పుడు కాల్ అవుతుందని చెప్పాను? ఎప్పుడైతే మన ఫంక్షన్ అనేది రిజెక్ట్ అవుతుందో అప్పుడు ఈ రిజెక్ట్ అనేది కాల్ అవుతుంది అని చెప్పాను. సో, ఇప్పుడు రిజెక్ట్ అయింది ఇక్కడ. సో, రిజెక్ట్ అయింది. ఈ లాగ్ డిస్‌ప్లే చేసింది. బట్ రిజెక్ట్ అయిన ఎర్రర్‌ని మనం క్యాచ్ చేస్తున్నామా? ఇక్కడ ప్రామిసెస్‌లో అయితే డాట్ క్యాచ్‌లో క్యాచ్ చేసాం. బట్ ఇక్కడ మనం క్యాచ్ చేస్తున్నామా? లేదు. సో, దీన్ని ఏసింక్ అవైట్‌లో ఎక్కడ క్యాచ్ చేయొచ్చంటే ఇది మొత్తం కట్ చేసి మనకి ట్రై క్యాచ్ అని
ఒక బ్లాక్ ఉంటుందన్నమాట. సో ఈ ట్రై క్యాచ్ ఏం చేస్తుందంటే ఈ ట్రైలో నేను ఏదైతే పెడతానో ఆ కోడ్ అంతా మన జావా స్క్రిప్ట్ ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం ట్రై చేయాలి? ఈ స్టెప్ 1 ని ట్రై చేయాలి, అది అయిన తర్వాత స్టెప్ 2 ని ట్రై చేయాలి, అది అయిన తర్వాత స్టెప్ 3 ని ట్రై చేయాలి. ఓకే, అంటే క్యాచ్ ఏం చేస్తుంది? నువ్వు ఈ ట్రై బ్లాక్ లో ఏవైతే ట్రై చేస్తున్నావో అక్కడ ఏదన్నా ఎర్రర్ వస్తే అది ఈ క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ చేయి అని అర్థం. ఓకే, సో ఈ ట్రై క్యాచ్ ఎప్పుడు ఇలానే లింక్ అయి ఉంటుంది అనమాట. నువ్వు జస్ట్ ట్రై అని పెట్టి వదిలేయకూడదు. ట్రై పెట్టినావంటే నువ్వు ఖచ్చితంగా క్యాచ్ అనేది యూజ్ చేయాల్సిందే. ఓకే, సో ట్రై ఏం చేస్తుంది? మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో అది ట్రై బ్లాక్ లో పెడితే మన జావా స్క్రిప్ట్ ట్రై చేస్తుంది. వర్కౌట్ అయినా అవ్వకపోయినా ట్రై చేస్తుంది ఫస్ట్. ఓకే, సక్సెస్ అయింది అనుకోండి, సక్సెస్ఫుల్ గా ఫస్ట్ స్టెప్ 1 అవుతుంది, మళ్ళీ స్టెప్ 2 అవుతుంది, మళ్ళీ స్టెప్ 3 అవుతుంది. ఆ క్యాచ్ బ్లాక్ లోకి రాదు అసలు. ఒకవేళ జావా స్క్రిప్ట్ ట్రై చేసేటప్పుడు ఈ ట్రై బ్లాక్ లో ఉండేటివి ఎక్కడన్నా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ ని ఈ క్యాచ్ లో క్యాచ్ చేస్తుంది అనమాట. సేమ్ మనకి ఈ ప్రామిసెస్ లో ఎలా అయితే డాట్ దెన్ సక్సెస్ అయితే హ్యాండిల్ చేస్తుందో, డాట్ క్యాచ్ రిజెక్ట్ అయినప్పుడు హ్యాండిల్ చేస్తుందో, సేమ్ అలాగే ట్రై అనేది ట్రై చేస్తుంది. సో సక్సెస్ అయింది అనుకోండి, ఈ ట్రై బ్లాక్ లో ఉండేవన్నీ కంప్లీట్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. లేదు ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఈ క్యాచ్ లో క్యాచ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడ? లాగ్ చేయొచ్చు. సో జస్ట్ లాగ్ అని పెట్టి సో ట్రై అగైన్ లేటర్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సి చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఇక్కడ ఎల్స్ బ్లాక్ లోకి వచ్చింది కదా, ఎందుకంటే ఈజ్ ఆన్లైన్ ఫాల్స్ ఉంది, అంటే ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్ లోకి వచ్చింది. సో రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయిన తర్వాత ఏం చేసింది? ఈ కాన్సోల్ లోకి ఫస్ట్ నాకు డిస్ప్లే చేసింది చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అని. తర్వాత ఈ రిజెక్ట్ మనకి ఎక్కడికి వెళ్తుందని చెప్పాను? క్యాచ్ బ్లాక్ లోకి. సో ఈ క్యాచ్ బ్లాక్ లోకి వచ్చింది. సో ఇక్కడ ఈ కాన్సోల్ లో ట్రై అగైన్ లేటర్ అనేది వచ్చింది. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ చేశాను అనుకోండి దీన్ని, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది ట్రూ మనకి, సో అందుకని రిజాల్వ్ అవుతుంది. తర్వాత ఇది రన్ చేస్తుంది. సో రిజాల్వ్ అయిందంటే ఏం అవ్వాలి మనకి? సో ఇది కంప్లీట్ అయిపోయిందంటే అవైట్, అక్కడ వరకు వెయిట్ చేసిందా, దాని తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్కి వెళ్ళాలి? స్టెప్ 2కి వెళ్ళాలి. సో స్టెప్ 2 కంప్లీట్ చేస్తుంది, అది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కిందకి పోదనమాట. సో తర్వాత స్టెప్ 3. సో అంతా అయిపోయిందా? సో ఏం ఎర్రర్ రాలేదు కాబట్టి మొత్తానికి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశానంటే 2 సెకండ్స్ తర్వాత మూవీ సెలెక్టెడ్ వచ్చింది, 2 సెకండ్స్ తర్వాత సీట్ సెలెక్టెడ్ వచ్చింది, తర్వాత పేమెంట్ డన్ అండ్ బుకింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది మనకి ట్రై క్యాచ్ యూస్ చేసి ఇలా ఏసింక్ అవైట్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఈ ట్రై క్యాచ్ మనకి ఇంకో తోక కూడా ఉంటుంది, అదేంటంటే ఫైనలీ. సో ఈ ఫైనలీ ఏం చేస్తుందంటే ఎర్రర్ వీటితో అంతా మనకు పని లేదు, సక్సెస్ ఫెయిల్యూర్తో అంతా దీనికి పని లేదు. మనం ఈ ఫైనలీతో ఏదైతే పెడతామో ఫైనల్ గా ఇదంతా అయిన తర్వాత ఇది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దిస్ రన్స్ లాస్ట్ నో మ్యాటర్ ద రిజల్ట్. ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి, ప్రస్తుతానికి ట్రూ ఉంది. సో అందుకని 2 సెకండ్స్ తర్వాత మూవీ సెలెక్టెడ్, తర్వాత సీట్ సెలెక్టెడ్, తర్వాత పేమెంట్ డన్ అయింది, తర్వాత దిస్ రన్స్ లాస్ట్ నో మ్యాటర్ ద రిజల్ట్ అని ఉంది. అవునా? సో ఫస్ట్ నాకు ఇది కంప్లీట్ అయింది, తర్వాత ఎక్కడికి వచ్చింది, తర్వాత ఎక్కడికి వచ్చింది, తర్వాత ఈ ఫైనలీలోకి వచ్చేసింది. నేనేమన్నాను? ఫైనలీ అనేది నీకు ట్రై బ్లాక్ లో ఉండే మొత్తం అయినా లేకపోతే ఎర్రర్ వచ్చినా ఇది రన్ అవుతుందని చెప్పాను. అగైన్ ప్రూవ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ అని పెడతాను. సో సేవ్ చేశానంటే సి నాకు ఇప్పుడు ఎర్రర్ అయింది కాబట్టి సో చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇది వచ్చింది. సో రిజెక్ట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? క్యాచ్ బ్లాక్ లోకి. సో క్యాచ్ బ్లాక్ లోకి వచ్చింది, ఈ ట్రై అగైన్ లేటర్ అని వచ్చింది. సో నాకు రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫైనల్ అనేది లాస్ట్ లో రన్ అవుతుందని చెప్పాను కాబట్టి సో ఇది రన్ అయింది లాస్ట్ లో. ఓకే, ఇది ఈ ఆర్డర్ లోనే మనం పెట్టాలన్నమాట. ట్రై, క్యాచ్, దెన్ ఫైనలీ. మీరు ఫైనలీ పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ట్రై పెట్టినప్పుడు ఖచ్చితంగా క్యాచ్ అనేది దాంతో అటాచ్ చేయాలి, లేకపోతే కోడ్ అనేది వర్క్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇలా మనం ఏసింక్ అవైట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అయినో ఈ ట్రై క్యాచ్ బ్లాక్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు అని. ట్రై క్యాచ్ బ్లాక్ అంటే ఏం లేదు. ట్రై అంటే ఏంటి? సింపుల్ బేసిక్ ఇంగ్లీష్. ఈ ట్రై బ్లాక్ లో బ్లాక్ అంటే ఈ పారాంథసిస్, వీటి లోపల నేను ఏదైతే పెడతానో దాన్ని ట్రై చేయి నువ్వు. ఒకవేళ ఓకే అనుకో, మొత్తం కంప్లీట్ చేసి బయటకు వచ్చాయి. లేదు ఈ ట్రై బ్లాక్ లో ఉండేవి నువ్వు ట్రై చేసేటప్పుడు, అంటే జావా స్క్రిప్ట్ ట్రై చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ క్యాచ్ చేయి, ఆ క్యాచ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయి అని అర్థం. ఓకే, సో ఇది మనకి ట్రై క్యాచ్ బ్లాక్ అండ్ ఏసింక్ అవైట్ అనమాట. సో మనం ప్రామిసెస్ కి అయితే ట్రై క్యాచ్ బ్లాక్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి డాట్ దెన్ డాట్ క్యాచ్ అనేది వాడే ఇచ్చేసాడు కాబట్టి.
బట్ మనం ఏసింక్ అవైట్ యూజ్ చేసేటప్పుడు ఈ ట్రై అనేది ఓన్లీ మనకి సక్సెస్ అయితే చేస్తుంది, బట్ ఫెయిల్ అయితే ఎక్కడో ఒక దగ్గర క్యాచ్ చేయాలి కదా, అందుకని క్యాచ్ బ్లాక్ పెట్టాలన్నమాట. సో అందుకని ట్రై క్యాచ్ లో ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఏసింక్ అవైట్. ఓకే, క్విక్ గా ఒకసారి చెప్పాలంటే, సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఎప్పుడు ప్రామిస్ క్రియేట్ చేసేటట్టే మన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మన బుకింగ్ యాప్ కి అవి చేస్తాం. అది అయిన తర్వాత కన్జ్యూమ్ చేసే డిఫరెంట్ అనమాట. ఫస్ట్ థింగ్ ఒక ఏసింక్రనస్ ఫంక్షన్ ని మనం క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన తర్వాత ట్రై క్యాచ్ బ్లాక్ లో ట్రైలో ఏం చేస్తామంటే, ఫస్ట్ మనకి ఏ స్టెప్ రన్ అవ్వాలి, స్టెప్ 1. సో అది నాకు ఆ స్టెప్ 1 వెంటనే నాకు రిజల్ట్ రాదు దానికి, అవునా? సో ఏం చేయాలి, నేను వెయిట్ చేయాలి. అందుకని దాని ముందర ఈ అవైట్ అనేది పెడతాను. నెక్స్ట్ ఏమవ్వాలి, స్టెప్ 2కి వెళ్ళాలి. సో అది కూడా నాకు వెంటనే రాదు, ఏమవ్వాలి, వెయిట్ చేయాలి. అందుకని అవైట్ అని పెట్టాను. అగైన్ స్టెప్ 3. ఓకే, అండ్ ఈ అవైట్ అనేది మనం ఓన్లీ ఏసింక్రనస్ ఫంక్షన్ లో మాత్రమే పెట్టగలుగుతాం. ఇది ఏసింక్ కాదనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో అందుకని ఏసింక్ ఫంక్షన్ లోపలే మనం అవైట్ అనేది పెట్టగలుగుతాం అనమాట. సో దిస్ ఈస్ ఏసింక్ అవైట్. సో ఇప్పుడు మీకు సక్సెస్ఫుల్ గా సింక్రనస్ కోడ్ అంటే ఏంటి, ఏసింక్రనస్ కోడ్ అంటే ఏంటి, అండ్ మనం ఏసింక్రనస్ కోడ్ ని కాల్ బ్యాక్స్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎలా మనకి కాల్ బ్యాక్ హెల్ అని ఒక ఇష్యూ వస్తుంది, అండ్ ఆ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి మనం ప్రామిసెస్ తో ఎలా ఆ ఏసింక్రనస్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ దానికన్నా ఈజీ వేలో ఏసింక్ అవైట్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇవన్నీ మనకు తెలుసు. దిస్ ఈస్ కోర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో మీకు ఇవి అర్థమైందంటే మీరు జావా స్క్రిప్ట్ లో ఏ యాప్ అన్న బిల్డ్ చేసేయగలుగుతారు. సో అందుకనే ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యేంత వరకు, వారం అయితే వారం, 10 డేస్ అయితే 10 డేస్, 20 డేస్ అయితే 20 డేస్, ఇవంతా మీకు బాగా అర్థమయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయండి. వీడియో మల్టిపుల్ టైమ్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో దెన్ మీరు ఏ యాప్ అయినా బిల్డ్ చేసేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో, అండ్ నెక్స్ట్ ఐ థింక్ ఇట్స్ ఫైనల్ వీడియో, మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ ఏ యాప్ అయినా బిల్డ్ చేసేయచ్చు. అండ్ దాని పైన మనకి ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్ లో. అగైన్ చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ అనేది ఎండ్లెస్. మనకి జావా స్క్రిప్ట్ లో ఇంకా క్లోజర్స్ అండ్ కరీయింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రోటోటైపల్ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది, అండ్ మనకి లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, ఇలా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ నేను 1 by 1 పెడతాను. బట్ ఫర్ నౌ ఇవి మీరు నేర్చుకుంటే, ఇప్పటి వరకు నేను ఏదైతే బిగినర్ కోర్స్ లో పెట్టాను అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ లో ఇప్పటి వరకు ఏ వీడియోస్ అయితే పెట్టాను, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోర్స్ లో ఒక్క ఫైనల్ వీడియో ఉంది, దట్ ఈస్ ఫెచ్ అనమాట. సో ఫెచ్ అంటే ఏంటంటే మనకి ఏపీఐస్ నుంచి డేటా తెచ్చుకోవడం. సో ఏపీఐస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూస్ యాప్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, మీరే మొత్తం డేటా తెచ్చుకోగలుగుతారా, మొత్తం క్రియేట్ చేయగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక రోజులో కొన్ని వందల న్యూస్లు జరుగుతూ ఉంటాయి. అవి మీరే మాన్యువల్ గా వేరే న్యూస్ వెబ్సైట్ లో చూసి ఆ డేటాని మీరే మాన్యువల్ గా మొత్తం ఎంటర్ చేసి మీ వెబ్సైట్ లో పెడతారా? పెట్టరు కదా. మీకు ఒక ఏపీఐ ఉంటుందన్నమాట. నార్మల్ గా ఏమవుతుందంటే, ఈ వెబ్సైట్స్ ఎవరైతే బిల్డ్ చేస్తారో, కొంతమంది పెద్ద పెద్ద న్యూస్ వెబ్సైట్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీ ఉందనుకోండి, బీబీసీ అనేది ఒక న్యూస్ ఛానల్, అవునా? సో వాడు ఏం చేస్తారంటే, వాడు ఒకవేళ విల్లింగ్ అయితే ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాడు. అది క్రియేట్ చేసి అది అందరికీ యాక్సెసిబుల్ ఇచ్చాడు అనుకోండి, మనం ఆ ఏపీఐ యూస్ చేసుకోవచ్చు. వాడు అందరికీ యాక్సెస్ చేయకుండా దాన్ని ప్రైవేట్ పెట్టుకున్నారు అనుకోండి, ఓన్లీ వాళ్ళ కంపెనీలో మాత్రమే యూస్ చేయగలుగుతారు అనమాట. ఫర్ నౌ ఫ్రీగా ఉందనుకోండి, ఏదో ఒక న్యూస్ వెబ్సైట్ మనకి ఫ్రీగా ఉంది, మనం ఆ ఏపీఐని కాల్ చేయొచ్చు అనమాట. మనకి ఫెచ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ లో మనం ఆ యూఆర్ఎల్ ఇచ్చాం అనుకోండి, ఆ ఏపీఐ యూఆర్ఎల్, సో ఆ యూఆర్ఎల్ లో మనకి డేటా ఉంటుంది. ఆ న్యూస్ ఆర్టికల్స్, ఇమేజెస్, అవన్నీ మనకు ఉంటాయి అనమాట. సో అవన్నీ మనం తీసుకురావచ్చు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ యాప్ ఉందనుకోండి, మనందరం క్రికెట్ చూస్తాం కదా. సో క్రికెట్ లో మనకి స్కోర్స్ ఇవన్నీ వస్తాయి. ఆ స్కోర్స్ అన్ని మీరు మాన్యువల్ గా పోయి స్టేడియంలో కూర్చొని మీరు మీ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారా? లేదు. ఆల్రెడీ ఒకడు దాన్ని చేసి ఉంటాడు. ఆ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు క్రిక్ బస్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాడు చేసి వాడు అయిపోయి ఉంటుంది వాడికి. వాడు దాన్ని ఫ్రీగా పెట్టాడు అనుకోండి, మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్రీగా పెట్టలేదంటే వాడే యూస్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీగా పెట్టాడు అనుకోండి, మనం ఆ ఏపీఐ నుంచి ఏదైతే మ్యాచ్ జరుగుతుందో ఇప్పుడు ప్రెసెంట్, ఆ లైవ్ స్కోర్ కానీ ఆ స్టాట్స్ ఇవంతా కూడా మనం తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఆ ఫెచ్ ఏపీఐ మనం ఎలా యూస్ చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు. మనం ఏదో ఒక ఏపీఐని హిట్ చేసి డేటా మనం తెచ్చుకుందాం. ఓకే, మీకు అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ప్రామిసెస్ ఏసింక్ అవైట్ చూసాం కదా, సో ఆ ఫెచ్ ఏపీఐ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఈ ప్రామిసెస్ అనేది యూస్ చేస్తుంది అనమాట. సో అందుకని ఆ ఫెచ్ ఏపీఐ ఎలా యూస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫర్ నౌ మీరు ఇక్కడ వరకు క్లియర్ గా అర్థం చేసుకున్నారంటే దెన్ యూ ఆర్ గుడ్ టు బిల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్ లో. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.